గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు గెల్లు సీనన్ ఉన్నాడు. ఈరోజు ప్రధానంగా విద్యార్థి బనకచెర్ల అంశంలో విద్యార్థుల శిక్షణ తరగతిలో పాల్గొన్న పరిస్థితి. ఒకసారి అన్నతో మాట్లాడిద్దాం. రెస్పాన్స్ ఎట్లుంది, ఏంది పరిస్థితి తెలుసు అన్న. ఏంది విద్యార్థులతో మళ్ళీ మీటింగ్లు ఎట్లుంది? మళ్ళీ విద్యార్థులు యువత అవసరమా టీఆర్ఎస్కి ఇప్పుడున్న పరిస్థితులు, లేకపోతే ఏంది? ఎందుకోసం మీ సమావేశం? కేసీఆర్ గారు ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కూడా అవసరం ఉండకపోయేది, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవసరం పడే పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ విద్యార్థి సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గోదావరి నది మీద గోదావరి లింకు బనకచెర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ నీటి వాటాలు పూర్తి స్థాయిలో రేపు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ఇవాళ విద్యార్థులందరినీ ఇవాళ సమాయత్తం చేస్తూ ఉన్నాం, అందరినీ చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి దోషిపెడతా ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నా కూడా ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడతలేడు. గోదావరి నీళ్లు కనుక బనకచెర్ల ప్రాజెక్టు కట్టి ఉంటే తెలంగాణ నీటి వాటాలు శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. రైపేరియల్ రైట్స్ తెలంగాణ లేకుండా పోతుంది. దీనివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణ నష్టం జరుగుతుంది. ఇక్కడ వ్యవసాయ రంగం నష్టం జరుగుతున్న అంశం మీద ఇవాళ ఏ పార్లమెంట్ ఎంపీలు కూడా సోయలేదు. పార్లమెంట్లో ఏ ఎంపీలైనా మాట్లాడుతున్నారా? అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు అందరూ పార్లమెంట్లో లొల్లిపెట్టేది. తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందన్న అంశం మీద ప్రతి ఒక్కరు లొల్లిపెట్టే పరిస్థితి ఆ రోజు ఉండే. ఇవాళ చైతన్యం లేని మంత్రులు ఉన్నారు. తెలంగాణ కొద్దిగా ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తూ ఉంటే నీళ్ళ విషయంలో ఇవాళ సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి, ఇవాళ మౌనంగా ఉంటారు ఎంపీలు. కాబట్టి ఇలా విద్యార్థులందరినీ చైతన్యం చేసి ఆనాడు పోరాటం చేసడానికి ఇవాళ సిద్ధమైపోయాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే నీళ్లు నిధులు నియామకాల కోసం విద్యార్థి ఆధ్వర్యంలో పోరాటం చేసినామో ఇవాళ అదే గోదావరి నది మీద విద్యార్థులు నష్టం జరుగుతుంది. కాబట్టి దాని మీద విద్యార్థులను సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఏంటన్నా అంటే ఎట్లుంది విద్యార్థుల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? చాలా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణలో 80% ప్రజలు ఇవాళ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఎక్కువ నీళ్లు తెలంగాణలో ఇవాళ గోదావరి నది పరివాహక ప్రాంతంలోనే ఇవాళ వ్యవసాయం క్యాచ్మెంట్ ఏరియా ఉంది. కాబట్టి దానికోసం చెప్పి విద్యార్థులందరూ మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా మన నీళ్లు మనం కాపాడుకుందాం, మన గోదావరి నీళ్లు మనం కాపాడుకుందాం చెప్పి వాళ్ళ విద్యార్థుల పూట ఇవాళ చైతన్యం అనేది రోజు రోజుకి వాళ్ళు పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం భవిష్యత్తులో చూపిస్తాం. టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రసారాలు చేసినా, తప్పుడు ఆరోపణలు చేసినా, తప్పుగా మాట్లాడినా విద్యార్థి సంఘాలు వెంటనే వాళ్తున్నాయి, వారిపై దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజమే కదా. తప్పుడు ఆరోపణలు వేసి ఎందుకు కుంటామండి? విద్యార్థులు అంటేనే చైతన్యవంతమైన వాళ్ళు. ఖచ్చితంగా సమాజంలో ఎవరు తప్పు చేసినా దాన్ని ప్రశ్నించే గొంతుకలు వీళ్ళ విద్యార్థులు, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులు అందరూ ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మొన్న మీరు చూసారు మహా టీవీ కేసీఆర్ గారి పైన, తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ గారి కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన అసత్య ప్రచారాలు చేసి వీడియోలు మార్ఫింగ్ చేసి తమ్మినేలు పెట్టి వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే మా విద్యార్థులు మేము ఊకున్నామా? రేపు భవిష్యత్తులో ఏ కార్యకర్తకు ఏం అన్యాయం జరిగినా కూడా బీఆర్ఎస్ విద్యార్థి అండదండగా ఉంటుంది, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణ దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఏ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ట్యాగ్ లైన్కు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం వ్యవహరించినా, ఏ పార్టీ వ్యవహరించినా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్ అంశంలో ఇప్పటి వరకు క్యాలెండర్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. దీని మీద ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థులను ఏమైనా సమాయత్నం చేస్తున్నారా? ధర్నాలు కానీ నిరసనలు కానీ అవన్నీ ఆల్రెడీ మీ ప్లానింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ విద్యార్థులకు అర్థం కావాలి, దానికోసమని ఇవాళ మేము ఎదురు చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, మేము జాబ్ క్యాలెండర్ని ఏర్పాటు ఇస్తాం, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి మాట అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు జాబ్ క్యాలెండర్ ఊసలేదు. అసెంబ్లీలో పేరుకి ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేశారు తప్ప జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే ఇవాళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇలాంటి చాతగాని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవాళ నిరుద్యోగులు అందరూ ఆక్రోషంగా ఉన్నారు. నిన్న మొన్న చూసారు, ఇవాళ చిక్కడపల్లి లైబ్రరీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్ గారు పోతే అందరూ ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో తిరగబడి కుట్టే రోజులు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని మీరు ఇచ్చిన హామీలు మీరు అమలు చేయండి. మిమ్మల్ని కొట్టాలని మేము కోరుకుంటాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని కొట్టాలని చెప్పి మేము భావిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి కోరుతాను. అమలు చేయకపోతే అమలు చేసేవారు కూడా మా విద్యార్థి విభాగం పోరాటం చేస్తారు. విద్యార్థి నాయకుని ఉన్నారు. తెలంగాణ యాజిటేషన్లో మీది కూడా క్రియాశీలక పాత్ర, ఉస్మానియా నుంచి ఆదిలాబాద్ వరకు. ఏంటన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇటు కవిత వేరు, కేటీఆర్ అండ్ కేసీఆర్ వేరు. ఈ చర్చకు మీరేమైనా చెప్పబోతారా ఉద్యమకారులు? ఇప్పుడు అందరూ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఏదైతే
పెట్టుకున్నారో వారి ఆశయ సాధన కోసం గతంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం విద్యార్థులుగా. ఇవాళ కూడా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మా లక్ష్యం తెలంగాణ ప్రజలను బాగు చేయడమే లక్ష్యం కాబట్టి, తెలంగాణ హక్కులను కాపాడమే లక్ష్యం కాబట్టి ఆ దిశగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముందుకు పోతుంది. ఢిల్లీకి పోయే పనిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది బీసీల రిజర్వేషన్ మీద. దీంట్లో విద్యార్థి నాయకులను సమావేశం చేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు మా విద్యార్థుల ఏ సమస్యలను కూడా విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఎవరికి అన్యాయం చేసినా ప్రశ్నించే గొంతుగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం. ఖచ్చితంగా మా లక్ష్యం అదే. బీఆర్ఎస్ అని పెట్టుకున్న తర్వాత దేశంలో అనేకమైన సమస్యల గురించి మేము మాట్లాడతాం. ఆ రైట్ మాకుంది. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలను విద్యార్థులను సమాయత్తం చేస్తాం. భవిష్యత్తులో మంచి సమాజ నిర్మాణం ఆర్టీవీ ద్వారా గెలుసీనని ఏం చెప్పబోతుంది? తెలంగాణ హక్కుల కోసం ఎవరు విఘాతం కలిగించినా, తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఎవరు దెబ్బతీసే విధంగా మా ప్రవర్తించినా వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తుంది బీఆర్ఎస్వి. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. తెలంగాణ హక్కుల పైన ఎవరు విఘాతం కల్పించినా చాలా సీరియస్గా ప్రతిఘటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్వి వదిలిపెట్టదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా సీనన్న మాట్లాడిన పరిస్థితి. కెమెరా సుమంత్, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.